ఒకవైపు సంక్షేమ పథకాలకు అభివృద్ధికి కార్యక్రమాలకు పైసలు లేవంటున్నది రేవంత్ సర్కారు. కానీ సీఎం సహా మంత్రులంతా డాబు దర్బాల విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించుకుంటున్నారు. పైసల మంత్రికి ఇది 3వ అధికారిక ఆఫీసు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు మధ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంది. అయినప్పటికీ ఖమ్మంలో కొత్తగా 4.5 కోట్ల వ్యయంతో కొత్త ఆఫీసును నిర్మించే తలపెట్టిండ్రు. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వరు, సంక్షేమ పథకాలంటే నిధులు లేవని చెబుతున్నారు. కానీ విలాసాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజాధనాన్ని లూటి చేస్తుంది రేవంత్ సర్కార్. ఏ పథకానికి పైసలు లేవంటున్నారు, కానీ మంత్రుల విలాసాలకు మాత్రం ఎక్కడ పడితే అక్కడ క్యాంప్ ఆఫీసులు నిర్మించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అన్ని పథకాలకు కూడా సున్నా నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నాడు. సాంబశివరావు, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా చాలామంది అనారోగ్య పాలైనా కూడా వాళ్ళ ట్రీట్మెంట్ అందాక చాలామంది చనిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ అందాక కూడా విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అనేక కష్టాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు అంటే ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? వాళ్ళ విలాసాలకు మాత్రం డబ్బులు వెచ్చించుకుంటున్నారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నట్టు వాళ్ళకి? ఇప్పుడు బట్టి విక్రమార్క ఖమ్మంలో నిర్మిస్తున్నటువంటి ఒక క్యాంప్ ఆఫీసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనేక విమర్శలకు ప్రధానమైనటువంటి కేంద్రంగా మారింది. ఎందుకు ఆ కారణం ఏంటంటే, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను కలవడానికి వీలుగా ₹1.5 దాదాపు ₹1.5 పెట్టి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు సపరేట్ గా ఒక క్యాంప్ ఆఫీస్ నిర్మించి రెడీగా ఉంచారు. సో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆ నియోజకవర్గానికి దగ్గరగా ఉంటారు కాబట్టి అదే నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం ఉన్నది. తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో కూడా ఒక ప్రజా భవన్ పేరుతో అక్కడ ఉన్నటువంటి భవనంలో కూడా ప్రజలను కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సెక్రటేరియట్ ఉంది. అనేక రకాలైనటువంటి ఆ భవనాలు అందుబాటులో ఉండగా ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవడానికి ₹4.5 కోట్ల ఖర్చు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పైగా ఆయన ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. గతంలో ఖమ్మం నియోజకవర్గంలో పనిచేసేటువంటి దాఖలాలు కూడా లేవు. కేవలం మధిర శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నారు. మధిర శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మధిరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదని ఖమ్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధునాతన భవనాన్ని నిర్మించుకోవడం, దానికి ₹4.5 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. బట్టి విక్రమార్క తీరుపైన కాంగ్రెస్ మంత్రుల యొక్క దుబారా ఖర్చుల మీద ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి జిల్లా స్థాయిలో ఉండేటువంటి భవనాలు అందుబాటులో ఉండేటువంటి గనక చూస్తే కనుక ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉంటుంది. అది కాకుండా మంత్రులు ఎవరైనా ఏదైనా ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్, ఖమ్మం నగరం లాంటి చోట ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ ఉంది, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంది. ఈ రెండు కాకుండా కూడా కలెక్టరేట్, అధునాతనమైన కలెక్టరేట్ ను కూడా పాలనలో కేసీఆర్ నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. సమీక్షలు సమావేశాలు చేయాలనుకుంటే కలెక్టరేట్ లో చేయొచ్చు, అక్కడ అధికారులను పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు. అక్కడ విస్తృతమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ ను నూతనంగా నిర్మించేటువంటి కలెక్టరేట్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఆయా జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రత్యేకంగా కలవాలనేటువంటి అవకాశం ఉన్నప్పుడు ప్రతి కలెక్టరేట్ భవనంలో 2nd ఫ్లోర్ లో స్టేట్ ఛాంబర్ అనేటువంటి సపరేట్ క్రియేట్ చేశారు. అక్కడ ఆ మంత్రి తీసుకోవచ్చు, అధికారులను పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు. ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మంత్రిని వచ్చి కలిసేందుకు కలెక్టరేట్ లో ఉన్నటువంటి స్టేట్ ఛాంబర్ లో అధునాతనమైనటువంటి వసతులతో అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేసి అక్కడ స్టేట్ ఛాంబర్ కూడా క్రియేట్ చేసి పెట్టింది గత ప్రభుత్వం. ఇవేవి ఉపయోగించకుండా వీటన్నిటిని పక్కన దోలి తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం, జిల్లాలో పార్టీ ఆధిపత్యం కోసమా లేకపోతే మిగతా మంత్రుల్లాగా తన ఆధిపత్యం చలాయించుకుంటున్నారనుకోవాలా, ఎందుకోసం చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఖమ్మం నగరం నడిపొడ్డున ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించేందుకు ₹4.5 కోట్ల కేటాయించడం విమర్శలకు పాలిస్తుంది. ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర ఏఆర్ఎస్ఐగా పనిచేసినటువంటి కుక్కల మైసయ్య అనేటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వైద్యానికి డబ్బులు లేక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు రాక నిన్న మొన్న తనుచాలించినటువంటి పరిస్థితుంది. ఆయన భార్య ఇప్పటికీ కూడా నిమ్స్ లో వెంటిలేటర్ మీద ఉంది. రిటైర్మెంట్ డబ్బులు రావట్లేదు, రిటైర్మెంట్ డబ్బులు మాకు ఇస్తే కనుక మేము
మా అమ్మ ప్రాణాలు కాపాడుకుంటామంటూ ఆ మైతయ్య కొడుకు చరణ్ ప్రభుత్వాన్ని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నటువంటి దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఒక పక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులు తనువు చాలిస్తున్నారు. వాళ్ళకి వైద్యం అందట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇదే బట్టి విక్రమార్క దగ్గర ఆయన రిటైర్మెంట్ పోయిన 2025 ఫిబ్రవరి 28వ తేదీ దాకా మైసయ్య బట్టి విక్రమార్క దగ్గరనే ARSI గా పనిచేసి ఆయనకు భద్రత కల్పించినటువంటి ఉద్యోగి. ఇవాళ ఆయన చనిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ కుటుంబానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయి కూడా రాలేదు. ఇదే ఖమ్మం జిల్లాలో ఒక టీచరు దానికి సంబంధించిన GPF లోన్ పెడితే ఆ డబ్బులు రాకపోవడంతో ఆయన భార్య కూడా చనిపోయినటువంటి నేపథ్యం. ఇట్లా పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో పనిచేసి 30-40 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలు అందించి ఉద్యోగులకు పనిచేసేటువంటి వారికి ఎవరికి కూడా బెనిఫిట్స్ అవడం లేదు. మరోపక్క రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామని చెప్పి 12,000కు కుదించేటువంటి ప్రభుత్వం ఇప్పటికీ 2 దఫాలు ఎగ్గొట్టింది. ఈ దఫాకు సంబంధించినటువంటి దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో లేదో కూడా తెలియదు. కానీ లీకులు ఇస్తూ ఇదిగో రేపు అదిగో రేపు అంటూ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు పాలించి యాసంగి మొదలై కూడా దాదాపు 2 నెలల కాలం అవుతుంది. ఇప్పటి వరకు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు విడుదలకు సంబంధించి కానీ అసలు ఇస్తారా లేదనేటువంటి దాని మీద క్లారిటీ లేకపోతే దుర్భర పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. యూరియా దొరకడం లేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ హాస్టళ్లలో కనీసం నాణ్యతపరమైన భోజనం లేక తిని ఆ పెట్టిన భోజనం తిని విద్యార్థులు గతంలో రోజుకు 2-3 నమోదవుతున్న పరిస్థితి వచ్చింది. ప్రాణాల మీదకి వస్తుంది, పిల్లల ప్రాణాల మీదకి దాపరిస్తున్న నేపథ్యం. ఇవేవి పట్టించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం విలాసాలకు, వ్యక్తిగతమైనటువంటి హెలికాప్టర్లకు, విలాసవంతమైన భవనాలు నిర్మించుకునేందుకు మాత్రమే డబ్బులు కేటాయిస్తున్నారు. ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన అనేక సందర్భాల్లో కూడా ఈ అంశం బయటపడిన నేపథ్యం. సురేష్, ఇట్లాంటి దుబారా ఖర్చులకు, క్యాంప్ ఆఫీస్ నిర్మాణాలకు, లేదంటే మొన్న మధ్య ఒక మంత్రి తన సాంబార్ రెన్యువేషన్ కి దాదాపు 90 లక్షల రూపాయల పైన 2 కోట్ల రూపాయల దాకా పెట్టేట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మొత్తం చూస్తే కనుక దుబారా ఖర్చులు ప్రజలకు అవసరం లేనటువంటి వాటి కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనపడుతుంది తప్ప ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు విమర్శలు వస్తున్నాయి. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 2024లో రాష్ట్రంలో 7,995 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. జనరల్గా ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వారిని సాధారణంగా అన్ని బెనిఫిట్లు ఇచ్చి సాగనంపడం ప్రభుత్వాల ఆనవాయితీ. కానీ తెలంగాణలో రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం రోడ్డుకి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎంత మొరపెట్టుకుంటున్నా ఉద్యోగులను కనికరించట్లేదు. ఆఖరుకు హైకోర్టు మెట్లెక్కారు. 45 రోజుల్లో ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇటీవలే రిటైర్డ్ ఉద్యోగులు సర్కారుకు వ్యతిరేకంగా ధర్నా సైతం నిర్వహించారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో ఓ రిటైర్డ్ ఏఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు 50 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం జాలి దయ లేకుండా వారి పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ల విషయంలో సర్కార్ అత్యంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు అసెంబ్లీలో గలమెత్తింది. గత ఏడాది హరీష్ రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఇంతవరకు PRC ఇయ్యలేదు, తేవాలి. ఉద్యోగుల GPF తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ JD వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేసినా, కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది.
మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.